హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే సిద్ధు గారి 'జాక్' మూవీ అయితే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? మరి సిద్ధు గారి ఆఫ్టర్ 'టిల్లు స్క్వేర్' బ్లాక్ బస్టర్ తర్వాత మరి ఇంకో బ్లాక్ బస్టర్ అయిందా లేదా కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన సిద్ధు జొన్నగడ్డ గారు అంటే మన 'జాక్' ఆయనకి రా ఏజెంట్ అవ్వాలని కోరికైతే ఉంటుంది. ఫైనల్‌గా అయితే రా ఏజెంట్ అయితే అవుతాడు. ఒక కేస్‌ని అయితే సాల్వ్ అయితే చేయాలి. మరి కేసుని సాల్వ్ చేశారా లేదా? అసలు రా ఏజెంట్ ఎందుకయ్యాడు అనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లస్ పాయింట్ నుంచి మాట్లాడుకుందాం. యాక్షన్ సీక్వెన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా ఈ మూవీలో అయితే. అలాగే మనకైతే సిద్ధు గారు అయితే వేరే వేరే గెటప్స్ అయితే వేస్తూ ఉంటారు. ఆ గెటప్స్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ఫన్నీగా అయితే నాకైతే అనిపించింది. అలాగే మన సిద్ధు గారికి కొన్ని కొన్ని కామెడీ టైమింగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా. బీజీఎం కూడా నాకైతే ఇట్స్ ఓకే అనిపించింది. పోర్షన్ క్వాలిటీస్ గానీ, సినిమాటోగ్రఫీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవే భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. మరి ఇప్పుడు మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే అసలు మూవీలో అసలు స్టోరీ లేదు భయ్యా. అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా తెలీదు భయ్యా మన సిద్ధు గారైతే. అసలు ఎలా తీశారో కూడా తెలీదు భయ్యా. అసలు క్యారెక్టరేషన్ కూడా సరిగ్గా లేదు భయ్యా. చాలా చాలా స్లో నరేషన్ అయితే వెళ్తుంటదనమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే ఉండదు. చాలా అంటే చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తా ఉంటది. అలాగే పేటబుల్ సీన్స్ అయితే చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి. ఆ రొమాంటిక్ సీన్స్ అయితే ఎందుకున్నాయో తెలీదు. చాలా దరిద్రమైనది నాకైతే అనిపించింది భయ్యా ఇలాంటి స్టోరీస్‌కైతే. రా ఏజెంట్ అంటే రా ఏజెంటే చూపెట్టాలి భయ్యా. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. కానీ మనకు ఏది కూడా కరెక్ట్ అయితే అనిపించలేదు భయ్యా. సిద్ధు గారి యాక్టింగ్ కూడా నాకైతే నచ్చలేదు భయ్యా. నిజంగా చెప్తున్నా. అక్కడక్కడ చూస్తుంటే మనకైతే టిల్లు గారు అయితే కనబడుతూ ఉంటారనమాట యాక్టింగ్ చూస్తూ ఉంటే. నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదు. అలాగే హీరోయిన్ కూడా అసలు ఎందుకుందో తెలీదు భయ్యా మూవీలో అయితే. ఆమె యాక్టింగ్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. రా ఏజెంట్‌గా వచ్చి కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా చాలా కామెడీగా అయితే చూపెట్టారు భయ్యా. అన్నెసరీ సీన్స్ తోటి లాజిక్ లేకుండా. అసలు లాజిక్ గురించి మాట్లాడుకుంటే తప్పని చెప్పుకోవాలి భయ్యా. అసలు లాజిక్సే లేవు భయ్యా ఈ మూవీలో అయితే. ఇంకొకటి మనకైతే ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు భయ్యా. సాంగ్స్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా అయితే ఉన్నాయి భయ్యా. సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఇక యాక్టింగ్ విషయానికొస్తే సిద్ధు గారు గానీ, వైష్ణవ్ గారు గానీ, ప్రకాష్ రాజ్ గారు గానీ ఎవ్వరి యాక్టింగ్ కూడా సరిగ్గా అయితే లేదు భయ్యా. ఇంకా చాలామంది యాక్టర్‌గా ఉన్నారు కానీ వాళ్ళకి మాత్రం ఎవ్వరినైతే యూజ్ అయితే చేసుకోలేకపోయాం మన డైరెక్టర్ గారైతే. ఇక ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదంటే స్కిప్ చేసేయండి భయ్యా మూవీనైతే. అస్సలు చూడకండి. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూడండి భయ్యా మూవీనైతే. ముందే చెప్తాను. ఇది భయ్యా మరి నా రివ్యూ అనమాట. మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? మీకెలా అనిపించింది మూవీ? మీరు చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.